సరే, ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఒక రోస్ట్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఒక పబ్లిక్ ఈవెంట్లో జరిగిన ఒక చాలా చాలా విచిత్రమైన సంఘటన ఇది. అసలు కథేంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. అసలీ మొత్తం రోస్ట్ మొదలయ్యిందే ఈ ఒక్క డైలాగ్తో. భలే పంచ్ కదా! ఈ ఒక్క మాటతోనే మొత్తం సెటైర్కి ఆ ఫ్లేవర్ వచ్చేసిందనమాట. అంటే అక్కడికొచ్చిన వ్యక్తి క్వాలిఫికేషన్స్ మీద స్ట్రెయిట్గా ఫన్నీగా ఒక కౌంటర్ పడింది. సరే, ఇక అస్సలు కథలోకి వెళ్దాం. సీన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే తెలంగాణ గవర్నర్ గారి ఈవెంట్ దగ్గర. అక్కడికి ఒక వ్యక్తొచ్చాడు. అతన్ని చూస్తే రిపోర్టర్లా అస్సల్లేడు. ఎవరో సరదాగా ప్రెస్ స్టిక్కర్లు అన్నీ పోగేసుకునే హాబీ ఉన్న వ్యక్తిలా ఉన్నాడనమాట. అందుకే అతనికి ప్రెస్ స్టిక్కర్ కలెక్టర్ అని పేరు పెట్టేశారు. అసలతని షర్టు మీదున్న లేబుల్స్ చూస్తే మైండ్ పోతుంది. ప్రెస్, మీడియా, TV9 స్టైల్ లోగో ఒకటి, గ్లోబల్ న్యూస్ అని ఇంకోటి, మళ్ళీ సూపర్ రిపోర్టర్. బహుశా ప్రెస్ కింగ్ అని కూడా ఎక్కడో రాసుందేమో. నిజం చెప్పాలంటే అతని షర్ట్ ఒక న్యూస్ పేపర్లా లేదు, అటూ ఇటూ తిరిగి ఒక యాడ్ బోర్డ్లా ఉంది. 5 అక్షరాలా 5 ఒక్క మనిషి మీద 5 వేరువేరు మీడియా లేబుల్స్. ఇంకా చెప్పడానికి ఏముంది చెప్పండి? ఈ ఒక్క నంబర్తోనే మొత్తం కథ అర్థమైపోతుంది. ఏంటి, ఒకే వ్యక్తికి 5 ఉద్యోగాలా? బహుశా మల్టీ టాలెంటెడ్ అనే పదానికి ఇదే కొత్త డెఫినేషనేమో. అసలు నమ్మబుద్ధి కావట్లేదు కదా! సరే, ఈ షర్టు మీద స్టిక్కర్లు గోల ఒక ఎత్తైతే అసలు సిసలైన సర్కస్ అంతా అతని మెడలో వేలాడుతున్న బ్యాడ్జులతోనే ఉంది. కొంచెం దగ్గరగా చూస్తేగాని తెలీదు ఆ కలెక్షన్ ఎంత కామెడీగా ఉందో. ఆ బ్యాడ్జులు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకటేమో మరీ పెద్ద సైజులో ఉంది, ఇంకొకటి చూస్తే అచ్చం జిరాక్స్ కాపీలా ఉంది, మరొకటేమో పచ్చగా మెరిసిపోతోంది. ఇక ఫైనల్గా ఇంకో బ్యాడ్జ్ అయితే ఏదో బజ్జీల పొట్లం మీద నుంచి చింపి అంటించినట్టుందని తెగరోస్ట్ చేశారు. అంటే అది చూడ్డానికి ఒక ప్రొఫెషనల్ ప్రెస్ ఐడీలా అస్సల్లేదు. అదొక స్టిక్కర్ బఫే అన్నమాట. ఎవరికే స్టిక్కర్ నచ్చితే అది వచ్చి అంటించుకోవచ్చు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ స్టిక్కర్ల ఎగ్జిబిషన్ చూసి పాపం అక్కడున్న సెక్యూరిటీ గార్డులకే డౌటొచ్చిందట. వాళ్ళలో వాళ్ళు, ఏంటి బాస్, ఈరోజు ఇక్కడేమైనా ఇంటర్నేషనల్ సమిట్ జరుగుతుందా? ఒక్కడి దగ్గరే ఇంత మీడియా ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోయారట. ఇక ఈ గందరగోళమంతా చూసి ఎవరో అతన్ని ఆపి ఏ పత్రిక నుంచి వచ్చారు అని అడిగారు. అప్పుడు అతనిచ్చిన సమాధానముంది, అది ఇంకా పెద్ద షాక్. ఇతన్ని మనం ది అల్టిమేట్ ఫ్రీలాన్సర్ అనొచ్చేమో. సార్, మీరు ఏ పేపర్ నుంచి వచ్చారు అని అడిగితే అతను చాలా కాన్ఫిడెంట్గా అన్నింటికీ నేనే అని చెప్పాడట. అంటే ఏంటి, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, BBC, బహుశా డిస్కవరీ ఛానల్ కూడా అన్నీ తనేనట. అతని లెక్క ప్రకారం అతను కేవలం ఒక రిపోర్టర్ మాత్రమే కాదు. అతనే టీవీ రిపోర్టర్, అతనే డిజిటల్ జర్నలిస్ట్, అతనే ఫ్రీలాన్స్ రైటర్, యూట్యూబ్ వ్లాగర్ కూడా అతనే. అన్నింటికన్నా ముఖ్యం, వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా అతనేనట. అన్నీ ఇన్ వన్ ప్యాకేజ్. సరే, ఇదంతా చూసి నవ్వుకుంటున్నాం కానీ ఈ కథ కేవలం ఒక్క వ్యక్తిది కాదు. అతని బ్యాడ్జుల వెనుక ఒక పెద్ద సామాజిక ట్రెండ్ దాగి ఉంది. అదేంటంటే మోర్ బ్యాడ్జెస్ లెస్ బ్రెయిన్ అనే ట్రెండ్ మన చుట్టూ కనిపిస్తోందా? ఈ మొత్తం సీన్ చూసి జనాలు కూడా ఊరుకోలేదు. వాళ్లు కూడా కామెంట్స్ పాస్ చేశారు. బ్రో, ఇదేరా కొత్త ఫ్యాషన్, బ్యాడ్జులెక్కువ బ్రెయిన్ తక్కువ అని ఒకటే సెటైర్లు. నిజమే కదా! ఈ ట్రెండ్ ఎంతలా పెరిగిపోయిందంటే ఈ రోజుల్లో రోడ్డు మీద వెళితే ఒక అరటిపళ్ళు అమ్మే వ్యక్తి బండికి కూడా ప్రెస్ స్టిక్కర్ ఉంటోంది. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. బైక్ సీటు మీద ఒక స్టిక్కర్, హెల్మెట్ మీద ఒక స్టాంప్, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ లేబుల్స్ కనిపిస్తున్నాయి. అప్పుడు మనక్కూడా డౌట్ వస్తుంది, ఏంటి ఈ హెల్మెట్ కూడా న్యూస్ కవర్ చేస్తోందా ఏంటి అని. చివరికి పాపం ఆ ఈవెంట్ సెక్యూరిటీ వాళ్లకూడా ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళతను బ్యాడ్జ్లను చూసి, ఇవి ప్రెస్ ఐడీలు కాదు, మనం టూర్లకెళ్ళినప్పుడు సూట్ కేసుల మీద అంటించుకుంటామే ఆ ట్రావెల్ స్టిక్కర్లలాగా ఉన్నాయని తేల్చేశారట. సరే, ఇదంతా బానే ఉంది, నవ్వుకున్నాం. కానీ ఈ కామెడీ వెనుక మనం ఆలోచించాల్సిన ఒక సీరియస్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ నకిలీ వ్యవహారాల వల్ల అసలైన వాళ్లకు ఎంత నష్టం జరుగుతోంది. చూడండి, నిజమైన జర్నలిస్టులు ఎంతో కష్టపడి తమ పనితో గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకుంటారు. కానీ ఇలాంటి ఫేక్ వ్యక్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ మొత్తం జర్నలిజం వృత్తికే చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా ఫన్నీగా, వింతగా అనిపిస్తుంది. వెంటనే వాట్సాప్లో, సోషల్ మీడియాలో షేర్ చేసేస్తాం. కానీ ఈ నవ్వుల వెనుక ఉన్న అసలు సమస్యను మనం ఎంతవరకు గమనిస్తున్నాం?
దాని గురించి ఆలోచిస్తున్నామా? ఇక చివరిగా ఈ మొత్తం రోస్ట్ సారాంశం ఈ ఒక్క లైన్లో ఉంది. రిపోర్టింగ్ కాదు బాస్, లేబుల్ క్లబ్లో నోవిస్ అవుతున్నాం. అంటే ఇది ఇప్పుడు రిపోర్టింగ్ లా లేదు, ఎవరో ఒక క్లబ్లో మెంబర్షిప్ కోసం లేబుల్ సేకరించినట్టుగా మారిపోయింది. ఇది నవ్వు తెప్పించినా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.